హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం ఎగ్లెస్ క్యారమెల్ కస్టర్డ్ పుడింగ్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఏ బౌల్స్లోకి అయితే ఈ పుడింగ్ని వేసుకోవాలో ఆ బౌల్స్ తీసుకుని ఈ విధంగా కొద్దిగా ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ వెన్న లేకపోతే నెయ్యి కానీ కరిగించుకుని 1 లేదా 2 డ్రాప్లు వేసుకుని ఈ విధంగా గ్రీస్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక అడుగు మందంగా ఉండే ప్యాన్ కానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి పెట్టుకుని 5 లేక 6 టీ స్పూన్ల వరకు పంచదార వేసుకుని ఇలా కొద్దిగా రంగు మారేంత వరకు ఇలా క్యారమెల్ చేసుకోవాలి. దీన్ని మరీ ఎక్కువగా మార్చేసామంటే చేదుగా వస్తుందన్నమాట. అందువల్ల ఇలా రంగు తిరగంగానే ఈ గిన్నెలో వేసుకుని గిన్నె మొత్తానికి అడుగుకంతా అయ్యేటట్లుగా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల పాలని స్టవ్ మీద ఒక గిన్నెలో వేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు కాచుకోవాలన్నమాట. ఈ విధంగా మరొక చిన్న బౌల్లో 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు చల్లార్చుకున్న పాలు తీసుకుని అందులో 2-3 టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ కానీ లేదా వెనిలా ఎసెన్స్ వేసుకున్న కార్న్ఫ్లోర్ కానీ వేసుకుని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పాలల్లో 4-5 టీ స్పూన్లు పంచదార వేసుకుని మరొక 2 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్చర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలా విస్కర్ తోటి బాగా కలుపుకొని 10-15 నిమిషాల పాటు దగ్గర పడేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ముందుగా మనము ఈ క్యారమెల్ని వేసి పెట్టుకున్నాం కదా, ఈ బౌల్స్లోకి వేసుకోవాలి. ఎంతైతే మనకు ఈ పుడింగ్ సరిపోతుందో అంతా వేసేసుకున్న తర్వాత ఈ బౌల్స్ని రూమ్ టెంపరేచర్కి రానిచ్చి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3-4 గంటల పాటు ఉంచిన తర్వాత తీసి చూసామంటే ఈ విధంగా చక్కగా గట్టిగా అవుతుందన్నమాట. దీన్ని ఈ విధంగా అంచులు వదిలేటట్లుగా చేసుకుని డీమోల్డ్ చేసేసుకోవటమే. ఈ సమ్మర్లో చల్లగా అలాగే సాఫ్ట్గా జున్నులాగా ఉండే ఈ డెజర్ట్ని పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తీసుకుంటారు. సమ్మర్లో ఎప్పుడూ చేసే ఐస్ క్రీమ్స్ కుల్ఫీలు మాత్రమే కాకుండా ఇలా హెల్దీగా మిల్క్ తోటి పిల్లలు ఇష్టపడే ఈ రెసిపీని మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.